తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ కార్యకర్తలు, సానుభూతి పరులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్నాయని, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని అన్నారు. అధిక ధరల తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాల్సిన ప్రభుత్వం నాసి రకం బియ్యం పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగి 3 నెలలుగా వస్తాం. దాదాపు ఎన్నికల సందర్భంలో ధరలకు పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్నికల తర్వాత నేను పరిష్కారానికి చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఏ రాజకీయ పార్టీ కనీసం చట్టసభల్లో గాని బయట గాని ఈ ప్రస్తావన తీసుకురావాలి. ఈ శోచనీయం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వికసిత్ భారత్ అని చెప్పేసి దానికి ప్రణాళికలకు రూపొందిస్తున్నామని చెప్పని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పని, భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడతా ఉంది. ఆర్థికంగా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి మోడీ గారు ప్రధానమంత్రి ప్రగల్భాలు కలుపుతా ఉన్నాడు. ఈరోజు గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా ఈరోజు 3 పూట్లు తిండి తినగలిగితే, అందరూ సౌభాగ్యాలతో సుఖంగా ఉండగలిగితే, అందరికీ కూడు గూడు గుడ్డ ఇవ్వగలిగితే అది నిజమైనటువంటి అభివృద్ధి. ఒక పక్క ఈశ్వరోమని మనుషులుంటే దేశమే ఒకటి బాగుపడతాయి అన్నాడు కవి. కాబట్టి ఆ విధంగా ఈరోజు ఆకలి చావులు చేస్తా ఉంటే, రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఈ దేశంలో ఏ విధంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందో నాకు అర్థం కావడం లేదు. 2014లో నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 200% పైగా ధరలు పెరిగాయి. ఈరోజు 13 కోట్ల మందికి పైగా రేషన్ కార్డు అర్హులైనటువంటి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుని రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిబంధనల పేరుతో వాళ్ళందరికీ ఇవ్వకుండా సాధించారు. ఏదైతే చౌక దుకాణ వ్యవస్థ ఉందో, పౌర సరఫరాల వ్యవస్థ ఉందో దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కేరళ ప్రభుత్వం తరహాలో ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు 14 రకాల నిత్యావసర వస్తువులను పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేయడం ద్వారా ఈ ధరలు కట్టడి చేయడానికి ప్రజలందరికీ ఈరోజు అందరికీ 3 పూట్ల తినడానికి అవకాశం ఉంటుంది. ధరలు తగ్గించడానికి పెట్రోల్, డీజిల్ ధరలను ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడంగా వాటిని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ రోజు దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, వాళ్ళ ఆదాయాలు పెంచడానికి, వాళ్లకు 3 పూట్ల తినడానికి కావలసిన పద్ధతుల్లో ఆలోచన చేసి ఈ దేశం అభివృద్ధి అయిందని చెప్పేసి నిరూపించాలి తప్ప మాటలతో కాదని చెప్పని ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి ప్రజలందరినీ భవిష్యత్ పోరాటాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో కలిసి రావాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 29 మధ్య ఉంటే నేడు 3-4 పడిపోయిందని వివరించారు. ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు కాలేదని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని ఆగ్రహించారు. సామాన్య ప్రజల నడ్డి వేరుస్తున్న అధిక ధరలు అరికట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో సిపిఐ ప్రజా ఆందోళన నిర్వహిస్తుందని అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో ధర్నా ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్, కమ్యూనిస్ట్ కార్యకర్తలు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో దాదాపుగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలతో అనేకమైనటువంటి కాలనీలు నిర్మించడం జరిగింది. ఆ కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా తిరుచానూరు పంచాయతీలో ఉన్నటువంటి ఏబీ బర్ధన కాలనీ కావచ్చు,
అదేవిధంగా తిరుపతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి దేవుడి కాలనీ కావచ్చు, తిరుపతి రూరల్ లో ఉన్నటువంటి మార్క్స్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఓటేరు దగ్గర ఉన్నటువంటి గంగిరెద్దు కాలనీ కావచ్చు, వీటన్నిటికి కూడా మౌలిక సదుపాయం లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. కరెంటు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైన సార్లు సీఎండి గారికి, ఎస్సీ గారికి కరెంట్ లైన్ లాగమని చెప్పేసి ఏఈలకు డిఈలకు అనుమతి ఇవ్వని చెప్పేసి కూడా అడిగినాం. పంచాయతీ అప్రూవల్ ఇచ్చినా కూడా ఈవేళ దేవుడి కాలనీకి కరెంట్ లాగేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ అందరూ కూడా ఎస్టీలు ఎస్సీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎస్టీల నిధులు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఎస్సీల నిధులు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. మరి ఎస్సీ కాలనీలు ఎస్టీ కాలనీలు కనీసం బాత్రూమ్ సౌకర్యం మౌలిక సదుపాయాలు కూడా లేకుండా మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. తాగడానికి నీటి సౌకర్యం లేదు, తాగేదానికి నీళ్లు కావాలన్నా కూడా మున్సిపాలిటీ నుండో లేదా పంచాయతీ నుండో ఒక వాటర్ ట్యాంకర్ వస్తే తప్ప, ఆ ట్యాంకర్ కూడా 400 నుండి 500 రూపాయలు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇస్తే తప్ప నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు. రాబోయేటువంటి రోజుల్లో వర్షాలు కూడా మన సక్రమైన పద్ధతిలో పడలేదు. కాబట్టి తక్షణమే ఈవేళ కలెక్టర్ గారు కలిసినా అధికారులు కలిసినా ఏదో తాత్కాలిక ఏర్పాటు చేస్తారు తప్ప పర్మనెంట్ గా అక్కడ ప్రభుత్వం ద్వారా బోర్లు వేసి నీటి సౌకర్యం ఏర్పాటు చేసి వారికి కరెంటు సౌకర్యం కల్పించి బాత్రూమ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, పెంచినటువంటి ధరలు తగ్గించాలని చెప్పేసి ఈవేళ భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతా ఉంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ రోజు ఈ ఆందోళన కార్యక్రమం పెట్టాం. భవిష్యత్తులో ఈ ప్రణాళిక పూర్తయ్యేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల రూపంగా పరిష్కారానికై పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.